అలాగే రామచంద్రమూర్తి ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అన్నారు. అయోధ్య మాతకి నమస్కారం చేస్తున్నారన్నమాట. మహానుభావుడు ఏమనయ్యా అన్నారు. అమ్మ నాకు అనుమతి ఇవ్వవలసింది అని చెప్పి అయోధ్యే అంబ సాష్టాంగం తాను నమస్కృత్య గంతం పప్రచ్ఛ పూజ్యతాం ఆ రకంగా నమస్కారం చేశారు. సరయూ నదికి ముందు నమస్కారం. అథ రామ సరయువాసో పరిక్రమ్య నిజాం. అతను మహానుభావుడు నమస్కారం చేశాడు. తన పట్టణం దగ్గరికి వచ్చాడు. అయోధ్య పట్టణాన్ని ఉద్దేశించి అయోధ్యే అంబ నమస్తేస్తు త్వయాహం రక్షితస్య మేడం. మొత్తం పరిశీలిస్తే రామచంద్రమూర్తి పరిపాలన కాదు, అంతకు ముందు పరిపాలనలో కూడా ఎవరు అయోధ్య మీదకి దండెత్తిన వాళ్ళు లేడండి. ఒక్క అనరణ్య మహారాజును కానున్నాడండి. ఆ అనరణ్య మహారాజుని రావణాసురుడు సంహారం చేశాడండి. చేస్తే అప్పుడు అన్నాడు, నాయనా నా వంశంలోనే నిన్ను సంహారం చేసే మహానుభావుడు పుడతాడు రా అని అన్నాడు అనమాట. ఆ శాపం ఉందన్నమాట. ఆ అనరణ్య మహారాజు అది కూడా ఆయన ఎదురేకి వెళ్ళి యుద్ధం చేశాడు తప్ప అయోధ్యకి రావణాసురుడు వచ్చి చనిపోయింది కాదనమాట. అందువలన యోద్ధం శక్య అయోధ్య అనమాట. అందువల్ల యుద్ధం చేయడానికి యోగ్యమైంది కాదు అయోధ్య. అందుకోసం మోక్షక్షేత్రాల్లో మొట్టమొదటి చెప్పుకోవడానికి గల కారణం అది. అందుకోసం శిరోమణి గారు రాశాడు. ఆ అంటే విష్ణుమూర్తి, యా అంటే బ్రహ్మదేవుడు, ఊ అంటే పరమేశ్వరుడు. ఆ యా ఊ ఇజ్ ఈక్వల్ టు అయోధ్య. వాళ్ళ చేత ధ్యానం చేయబడేది కాబట్టి అయోధ్య. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇప్పటికి కూడాను దీన్ని ధ్యానం చేస్తుంటారట. ఇక్కడ ఉండాలని చెప్పినమాట. అయోభి ధ్యాయతే ఇత్యయోధ్య అని రామాయణ శిరోమణి వ్యాఖ్యానంలో రాశారండి.